హే గైస్ మామ అందరికీ ఇంక మన శ్రీశాడు పెట్రోల్ బంక్ అయితే స్టార్ట్ అయితే చేశాడంటే కొత్తగా. అసలు నాకు చెప్పను కూడా చెప్పలేదు, ఇప్పుడే చెప్తున్నాడు. ఆగండి మామ, మన శ్రీశాడు గారు ఫోన్ అయితే వస్తుంది. ఆ శ్రీశాన్ చెప్పరా, మామయ్య నేను బయటికి వెళ్తున్నా, గంట ముందు ఫోన్ చేసి ఎప్పటివరకు రాలేదు, తొందరగా రా మామయ్య, నేను బయటికి వెళ్ళాల్సిన పైన ఉంది మళ్ళీ. సరే సరే వచ్చేస్తున్నారా, నువ్వు అక్కడే ఉండు. ఒక కేసు మామ ఇంకా వెళ్ళిపోదాం అనమాట. ఇంకా శ్రీశాన్ గారు ఫోన్ అయితే చేస్తాడు అనమాట. ఇంకా వాడు వచ్చేసి బయటికి అయితే వెళ్తున్నాడంట. కాబట్టి మనం వచ్చేసి హయాబుసా బైక్ తీసుకొని ఇంకా వెళ్ళిపోదాం అనమాట. పెట్రోల్ కూడా అయిపోతాం గైస్, దీనికి వచ్చేసి లేదనమాట ప్రస్తుతానికి వచ్చేసి పెట్రోల్. ఏమో మొత్తానికి అయితే వచ్చేసాం అనమాట. గైస్ ఇళ్ళు ఎవరు మా గైస్ టమాటా గ్యాంగ్ అనమాట. గైస్ మాట్లాడదాం అనమాట. టమాటా గ్యాంగ్ ఏందో ప్రాబ్లము. అరే ఏంట్రా మీ ప్రాబ్లం? మా థార్ మాడిఫై చేయించు, కోతలు అయిపోతున్నా నీకు, లాటరీ చార్జ్ పడిపోయింది నీకు, నా థార్ మాడిఫై చేయించండి. కాతలా మర్యాద గైస్, మర్యాద అడిగితే నేను ఒక 2-3 డేస్లో చేసేస్తా. కానీ వీళ్ళు వచ్చేసి రుబాబులు చేస్తే ఎవటి చేసేస్తాడు గైస్. కొట్టేస్తా, ఇది చేస్తా అంటున్నారు అనమాట. కాబట్టి ఎవరిని వదలకూడదు అనమాట. అందరిని అయితే కొట్టేస్తాం మోనది అనమాట. మనతో గైస్కొచ్చి వీళ్ళు వచ్చేసరికి వీళ్ళు వచ్చేసరి మాటలను పోలీసులు ఏం చెప్పాలి గైస్, ఇంకా నేనైతే ఏం చెప్పలేను గైస్. ఇంకా కొట్టేసాను అనమాట. ఇంకా మన హయాబుసా బైక్ తీసుకొని పరారు అయితే అయిపోదాం అనమాట. లేకుంటే మర్యాద అడగట్లేదు గైస్. ఇంకా మెట్టితో వాంచేస్తా, ఇది చేస్తా అంటున్నారు అనమాట. టమాటా గ్యాంగ్. ఒక గేస్ ఇంక వెళ్ళిపోదాం అనమాట. మనం అసలుకే డాన్ ఈ సిటీలో, మళ్ళీ ఖాతాలో ఒక్కొక్కడు ఒక గేస్ ఇంకా చలో ఇంకా జల్లి అయితే వెళ్ళిపోదాం అనమాట. మీరు ఇంకా లైక్ చేయట్లేదు ఏం చేస్తున్నారు, తొందరగా వచ్చేసి లైక్ అయితే చేసేవాడు అనమాట. ఇక్కడ చూసుకొచ్చి స్పీడ్గా అయితే వెళ్తుంది మన హయాబుసా మాత్రం. ఒక కేసు మొత్తానికి అయితే వచ్చేసాం అనమాట. మన రామ షోరూమ్ దగ్గరికి. ఇంకా మన రామ షోరూమ్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇంకా మాట్లాడదాం అనమాట. ఆడుతా గైస్ ఇక్కడ గోడ వచ్చేసారమో. అరే ఏం పాపం చేశాను రా గైస్, వాళ్ళని కొట్టడం పాపం అయిపోయింది గైస్. ఏందమ్మో వాళ్ళు నన్ను వచ్చేసి వదలట్లేదు అనమాట. నేను ఒక వదలండి అయ్యా బాబు. ఒక కేసి ఈ కార్ని కూడా ఇంకా పలగొట్టేస్తాం అనమాట. అన్నీ వచ్చేసి ఇంకా పేల్చేసామో. ఇంకా లోపలికి వెళ్ళి రాము గడితో అయితే మాట్లాడదాం అనమాట. ఇంకా లొకేషన్ ఆడైతే చెప్తాడు, శింషన్ గడి పెట్రోల్ బంక్ లొకేషన్. అలా అన్నింటిలో ఇంకా పేల్చేసాం అనమాట. అరే రాము, ఇంకా నాకు వచ్చేసి శింషన్ గడి ఇంకా కొత్తగా అయితే పెట్రోల్ బంక్ పెట్టాడుగా, లొకేషన్ అయితే చెప్పరా. ఒరే నాకు వచ్చేసి తెలియదురా, ఎందుకంటే నేను వచ్చేసి ఊరెళ్ళాను, శింషన్ గడు పెట్రోల్ బంక్ పెట్టేటప్పుడు నేనైతే లేను రా, కాబట్టి నాకు తెలియదు లొకేషన్ వచ్చేసి. నీకు తెలీదా? సరేలేరా రాము, నేను వెళ్తున్నా మరి. గైస్కొచ్చి మళ్ళీ వచ్చేసారమ్మో. వీళ్ళు ఏంది గైస్, నన్ను వీళ్ళతో ఒక గోల్ అయిపోయింది గైస్. ఏందమ్మో అంటే వచ్చేస్తారనమాట. ఒక కేసు మనం వచ్చేసి పేల్ చేస్తాం అనమాట. ఇంక వెళ్ళిపోతాం అనమాట. మనం వచ్చేసి పోలీస్ స్టేషన్ దగ్గరికి అయితే వెళ్దాం అనమాట. ఎందుకంటే పోలీసులు పర్మిషన్ ఉంటేనే పెట్రోల్ బంక్ పెట్టడానికి అయితే ఉండిద్ది. కాబట్టి శింషన్ గడు పర్మిషన్ తీసుకునే ఉంటాడు. కాబట్టి మనం వచ్చేసి పోలీస్ స్టేషన్ దగ్గరికి అయితే వెళ్దాం అనమాట. మన ఆఫీసర్ అయితే కనుక్కుందాం అనమాట లొకేషన్ మాత్రం. ఒక కేసు మా చలో మనం వచ్చేసి మొత్తానికి అయితే మాటల్లోనే వచ్చేసాం అనమాట పోలీస్ స్టేషన్ దగ్గరికి. ఇంకా వెళ్ళైతే కనుక్కుందాం అనమాట. ఆఫీసర్కి వచ్చేసి మనం వచ్చేసి నీట్గా వచ్చేసి పార్కింగ్ అయితే వేసుకోవాలి. ఓకే మా పార్కింగ్ అయితే వేసుకున్నాం. ఇంకా తొందరగా వచ్చేసి వెళ్ళైతే మాట్లాడదాం అనమాట మన ఆఫీసర్తో వచ్చేసి. ఎంతవరకు మీరు వచ్చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మామ. ఆగిన వేసి మా ఇంకా జల్దీ వెళ్ళిపోతాం అనమాట. తొందరగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మామ. వేసుకొని మాట్లాడదాం అనమాట. ఆఫీసర్ ఇంకా నాకు శింషన్ గడి కొత్తగా అయితే పెట్రోల్ బంక్ పెట్టాడు కదా. అవును బాబు, అది వచ్చేసి కొద్దిగా వచ్చేసి లొకేషన్ చెప్పండి ఆఫీసర్. అది వచ్చేసి నేను ఇస్తాను కానీ అక్కడ పక్కన స్ప్లెండర్ బైక్ ఉంది, అది వచ్చేసి మాడిఫై చేయించుకుని రా, నీకు వచ్చేసి అది ఆ తర్వాత చెప్తాను నీకు లొకేషన్ శింషన్ గడి పెట్రోల్ బంక్. సరే ఆఫీసర్, నేను మంచిగా చేయించుకొని వస్తాను, మీరు వచ్చేసి ఇంకా చెప్పండి నాకు. చెప్తాను కానీ మా ఇంకా వెళ్ళిపోదాం అనమాట. ఇంకా చెప్తారంటే మన ఆఫీసర్ వచ్చేసి. కాబట్టి స్ప్లెండర్ బైక్ వచ్చేసి మొత్తంగా మాడిఫై చేపిద్దాం అనమాట. ఎందుకు చేయించమంటున్నారు కాబట్టి చేయించేద్దాం అనమాట. ఓన్లీ మాడిఫై కదా. ఇంకా మన దగ్గర ఐటమ్స్ ఉన్నాయి గైస్. ఇది వచ్చి స్ప్లెండర్ మాత్రమే, పెద్ద బైక్ కాదు కాబట్టి మన దగ్గర అన్ని ఐటమ్స్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. వేసుకొచ్చి మొత్తంగా వచ్చేసాం అనమాట మన గెరాజ్ దగ్గరికి. ఇంకా నీట్గా వచ్చేసి కలర్ మారుద్దాం, ఇంకా అవైలబుల్ మారుద్దాం అనేది మార్చేద్దాం. వేసుకొచ్చి కలర్ వచ్చేసి బ్లాక్ అయితే పెట్టించుకున్నాము. బ్లాక్ వైటా గైస్? నాకు వచ్చేసి బ్లాక్ వచ్చేసి కొద్దిగా అట్రాక్టివ్ ఫుల్గా అనిపిస్తుంది అనమాట. మీకు ఎలా అనిపిస్తుందో కింద అయితే కామెంట్ అయితే చేయండి మామ. నేను వేసుకోవచ్చు ఇంకా కలర్ మార్చేసా. ఇంకా లెవెల్స్ కూడా ఇప్పుడైతే మారుస్తున్నాను అనమాట. వేసుకోవచ్చు ఇంకా లెవెల్ ఏం పెట్టుకుందామో, ఇది పెట్టుకుందామా లేకుంటే ఏం పెట్టుకుందాం గైస్. ఇది వచ్చేసి అంతగా బాగలేదు అనిపిస్తుంది అనమాట. గైస్ ఇదైతే ఫిక్స్ అయితే చేసాము. ఇంకా బ్లాక్ అయితే చేసుకున్నాను. ఇంకా పెయింట్ వచ్చేసి లెవెల్స్కి వచ్చేసి నెక్స్ట్ హైట్ కూడా పెంచుతున్నాము. మన స్ప్లెండర్ బండి మాత్రం హైట్ బాగున్నది కాబట్టి బాగున్నది గైస్. ఇంకా హైట్ మాత్రం చాలా బాగా అయితే పెడతాను అనమాట. వేసుకొచ్చి హైట్ కూడా పెట్టేసాను. ఇప్పుడు వచ్చి స్టిక్కర్స్ ఫ్రంట్ సైడ్ ఒకటి పెడితే మంచిగా ఉంటుంది అనుకున్నాము. సైడ్ పెడితే ఇంకా చబరీలాగా ఉంటుంది గైస్. ఒకే మాట వేసుకోవచ్చు. సైడ్స్ కూడా ఇంకా వద్దు మామ, సైడ్స్కి అయితే వద్దు, ఓన్లీ సెంటర్ పార్ట్లోనే పెడదాం అనమాట. ఇంకా స్ట్రైట్గా అయితే కనిపించింది. ఓకే స్మో ఇంకా ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా వెనకాల డ్రిఫ్ట్ కొట్టంగానే స్మోక్ వచ్చింది, అది వచ్చేసి బ్లాక్ అయితే పెట్టించేసామో. అది కూడా ఓకే మో నీట్గా అయితే అయిపోయింది గైస్. ఇదేందమో గైస్, ఏందమో ఇంకా ఆటోలో అయితే పెట్టారు. ఎవర్రా పెట్టింది గైస్కొచ్చు? అరే ఇక్కడ ఎవరు కూడా లేదుమో, పెరుద్దాం అనుకుంటే పార్కింగ్ చేసి వెళ్ళిపోయారు. పార్కింగ్ రోడ్ అనుకుంటున్నారు ఏందమో. ఇది నాకు వచ్చే కోపానికి ఇంకా వద్దు మాట్లాడద్దు అనమాట. రాకెట్ లాంచర్తో వేసాడు అనమాట. ఎందుకైతే వీళ్ళు అక్కడ మనిషి కూడా లేడు అనమాట, మనిషిని కూడా పెట్టలేదు అనమాట ఇంకా తీయడానికి. ఇంకా అది వచ్చి ఆటోలు మాట్లాడరు పెట్టి వెళ్ళిపోయారు. ఇంకా పేల్చేసాక ఏం చేస్తాం అనమాట. నాకు వచ్చే టెంపర్ అయితే అలా ఉంది. మా ఇంకా జల్దీ అయితే వెళ్ళిపోదాం అనమాట. వెళ్ళిపోయి ఇంకా మన ఆఫీసర్కి అయితే చేసి ఇచ్చేద్దాం అనమాట. ఉన్న దాంట్లో సరిగ్గా అయితే చేపించామో. ఇది మాత్రం కేరాంప్ అయితే ఉంది ఇక తీసుకొచ్చి ఇంకా లెవెల్స్ ఇంకా కలర్ మాత్రం ఇది వచ్చేసి చాలా బాగుంది. ఇంకా బ్లాక్ స్ప్లెండర్కి మా మొత్తానికి అయితే వచ్చేసాం అనమాట. మాటలనే మనం చేసి ఇంకా పొల్యూషన్ దగ్గర
దగ్గరికి ఇక్కడ వచ్చేసి పార్కింగ్ అయితే తీసుకుందాం. ఏమో ఇక్కడ తీసి నీట్గా వచ్చేసి పార్కింగ్ అయితే చేసుకున్నాం అనమాట. ఇంకా ఆఫీసర్ అయితే మాట్లాడదాం. ఆఫీసర్ ఇంకా మీకు వచ్చేసి చేపించారు సార్. సరే కానీ అక్కడ 5 కార్లు ఉన్నాయి కదా, అది కూడా మాడిఫై చేయించే బాబు. సార్ ఏంది సార్ మీరు కథలు అయిపోతున్నా గైస్ వీళ్ళకి వచ్చేసి మాట్లాడొద్దు అనమాట. ఒకసారి రాకెట్ లాంచర్ తెచ్చిపిద్దాం. ఆఫీసర్ మీరు చెప్తారా లేదా? బాబు చెప్పేస్తున్నావు బాబు, అది కోర్టు ముందు అయితే ఉంది బాబు, పెట్రోల్ బంక్ అది శింషన్ గడిది కోర్టు ముందు ఉంది బాబు, నన్ను ఏం చేయదు బాబు. సరే ఆఫీసర్ ఏంటి కథలు తీసుకొచ్చు చెప్పమంటే చెప్పకుండా నా ముందే చెప్తే ఇది రాకెట్ లాంచర్తో పడేది కాదు, షార్ట్ తీసుకొచ్చి కొట్టేశారనమాట. నాకు వచ్చే కోపం అట్లా ఉంది, టైం వెయిట్ చేస్తారు అసలు టైం వేస్ట్ అయితే చేసేస్తారు. మొత్తానికి అయితే శింషన్ గడి లొకేషన్ అయితే తెలిసిపోయింది అనమాట. మన హయాబూసా తీసుకొని అయితే వెళ్ళిపోదాం అనమాట. ఇంకా షూటింగ్ అది స్టార్ట్ చేస్తారు వీళ్ళు. ఇప్పటి వరకు తొందరగా చెప్పేస్తే అయిపోయేది. నా షార్ట్ టెంపర్ ఇంకా ఏం చేసామో ఇంకా గోలీ అయితే వెళ్ళిపోయింది అనమాట. ఇంకా దిగిపోయింది. ఇంకా ఆఫీసర్ గుండెలో అది రాకెట్ మోడదు, రాకెట్ లాంచర్ దింపితే పడిపోయింది అనమాట లోపల. ఇంకా బైక్తో సహా ఎగిరిపోయింది. ఇంకా గైస్ చూసుకోవచ్చు వెళ్ళిపోదామో నీట్గా వచ్చేసి మన శింషన్ గడి పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళిపోదాం అనమాట. ఇంకా ఆడికి చెప్పమంటే లొకేషన్ నువ్వు రామయ్య నాకు చెప్పడం రాదు అది ఇది అన్నాడు అనమాట. చిన్నపిల్లాడు కదా ఆడికి వచ్చేసి చెప్పడం అయితే రాదు లొకేషన్. ఎస్ మొత్తానికి అయితే వచ్చేసాను అనమాట. గైస్ సరిగ్గా అయితే ఉంది అది పెట్రోల్ బంక్ తీసుకొచ్చు. బాబా చాలా రష్ అయితే ఉంది ఇక్కడ వచ్చేసి. ఎస్ మీరు చూసుకోవచ్చు చాలా రష్ అయితే ఉంది. శింషన్ గడి ఖాళీ లేడు అనమాట. తీసుకొచ్చు బాబా ఎక్కడేంటి ఎంత లైన్ ఉంది గైస్. ఏంది ఇక్కడ షాప్ కూడా ఉందన్నమాట. ఇది వచ్చేసి క్లోజ్లో ఉంది ప్రస్తుతం, తర్వాత తెరుస్తారేమో ఏమాత్రం తీసుకోవచ్చు. శింషన్ మామే ఇప్పుడు వచ్చావా నువ్వు, ఎట్లా ఉంది? చాలా బాగుంది రే, ఒక్క మాట కూడా చెప్పలేదు కదా నాకు. ఏంది మామ ఇంకా సడన్గా అయితే అయిపోయిందిలే వేసుకోవచ్చు. మొత్తానికి వచ్చేసి నేను కూడా వచ్చేసి ఇంకా చేస్తామో ఇంకా రేపటి నుంచి వచ్చేసి ఎప్పుడు ఒకసారి నాకు ఖాళీ దొరికినప్పుడు, ఎందుకంటే నేను మెకానిక్ కాబట్టి అంత ఖాళీ అయితే ఉండదు అనమాట. వేసుకోవచ్చు. పెట్రోల్ బంక్ వచ్చేసి డ్రోన్ వ్యూ అయితే వేస్తున్నాను మా వేసుకోవచ్చు. ఇంకా చాలా మంది అయితే ఉన్నారనమాట ఇక్కడ వచ్చేసి. ఇంకా మన శింషన్ డోర్ ఫుల్ బిజీ అనమాట, మాట్లాడడానికి కూడా లేదు గేస్. ఇంకా ఇది ఇంకా నేను కూడా పెట్రోల్ బంక్ పెట్టుకుంటే పోయిద్ది అనుకుంటా. ఓకే గేస్ మీరు వచ్చేసి కింద కమెంట్ చేయండి ఎస్ సార్ నేను పెట్టుకోవద్దా అనేది. ఓకే గేస్ బై గేస్ బై మామా.